గతంలో వైసీపీ నుంచి ఎంపీగా కొంతవరకే అరకు పార్లమెంట్లో అభివృద్ధి చేయగలిగానని, ఇప్పుడు ఆదివాసుల కోసం ఆలోచించే ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా బరిలో దిగుతున్నానని, తనను భారీ మెజారిటీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానన్నారు కొత్తపల్లి గీత. దేశంలో 400కు పైగా చిలుక సీట్లతో కేంద్రంలో అధికారంలోకి వస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇక రాష్ట్రంలో గిరిజనులకు అందాల్సిన విద్య, వైద్యం అందడం లేదని, 60 నెలలుగా కష్టాలు అనుభవిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో జగన్ ఓటమి ఖాయమని జోస్యం పలికారు. అల్లూరు జిల్లా అరకు నియోజకవర్గంలో నిర్వహించిన సమావేశంలో కొత్తపల్లి గీతతో పాటు అరకు అసెంబ్లీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి పాంగి రాజారావు పాల్గొన్నారు. ఇంతకు ముందు నేను వైఎస్ఆర్సీపీ నుంచి వచ్చాను కాబట్టి కొన్ని సమస్యల వల్ల నేను చాలా వరకు నా వరకు చేయగలిగింది మాత్రమే చేయగలిగాను. కానీ ఈరోజు పర్వతం లాంటి బీజేపీ పార్టీ నుంచి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో, కేంద్ర పెద్దల ఆశీస్సులతో, ఆదివాసీలకి మంచి చేయాలన్న సంకల్పంతో నన్ను చూస్ చేసి నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో మీ ముందుకు వచ్చిన నాకు మీరు ఆశీర్వదించాలని కోరుకుంటూ, మీ అందరూ కూడా కమలం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి నన్ను గెలిపించి మీ ఆడబిడ్డగా నన్ను దీవించాలని, చట్టసభలోకి వెళ్ళి మీకు మంచి చేసే అవకాశం కల్పించాలని చెప్పి మీ అందరినీ హృదయపూర్వకంగా కోరుకుంటూ